గోషామహల్ నుంచి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బిఎల్ఎఫ్ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్న ట్రాన్స్జెండర్ చంద్రముఖి అదృశ్యం సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపిస్తోంది. పోలీసులు చంద్రముఖి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మరోవైపు ఆమెను తమ ముందు హాజరుపరచాలని హైకోర్టు పోలీసుల్ని ఆదేశించింది. దీంతో ఉత్కంఠ నెలకొంది. గోషామహల్ నుంచి ఎన్నికల బరిలో దిగిన చంద్రముఖి బంజారాహిల్స్ ఇందిరానగర్లో నివాసం ఉంటున్నారు. ప్రచారం ముగించుకుని రాత్రి ఇంటికి చేరిన చంద్రముఖి అనూహ్య పరిస్థితుల్లో అదృశ్యమైంది. దీంతో చంద్రముఖి స్నేహితులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో చంద్రముఖి కనిపించకుండా పోవడం, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో లాస్ట్ టవర్ లొకేషన్ ఆధారంగా ఆమె ఆచూకీ తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే చంద్రముఖి ఎక్కడున్నా కోర్టులో హాజరుపరిచేలా పోలీసుల్ని ఆదేశించాలని కోరుతూ ఆమె తల్లి హైకోర్టులో బుధవారం హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సిపి, బంజారాహిల్స్ స్టేషన్ హౌస్ ఆఫీసర్కు నోటీసులు జారీ చేసింది. ఓ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చంద్రముఖి అదృశ్యం కావడంపై సీరియస్ అయింది. గురువారం ఉదయం 10 గంటలకు న్యాయస్థానంలో హాజరుపరచాలని హైకోర్టు పోలీస్ ఉన్నతాధికారులని ఆదేశించింది. మరోవైపు బిఎల్ఎఫ్ నాయకులు సైతం చంద్రముఖిని కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపిన పోలీసు ఉన్నతాధికారులు చంద్రముఖి జాడ కోసం గాలింపు ప్రారంభించారు. ఈ క్రమంలోనే చంద్రముఖిని ఎవరూ కిడ్నాప్ చేయలేదని పోలీసులు గుర్తించారు. చంద్రముఖి నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయని వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. చంద్రముఖి తనను ఎవరూ గుర్తుపట్టకుండా మాస్క్ ధరించిందని, ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో నమోదయ్యాయని చెప్పారు. సహచర ట్రాన్స్జెండర్లతో మాట్లాడిన తర్వాత చంద్రముఖి తన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందని తెలిపారు. 10 పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి చంద్రముఖి ఆచూకీ కోసం గాలిస్తున్నామన్నారు.